ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నాము అంటే మీరు అన్నారు ఇందాక, నేను పాపిని అని చెప్పి ఆ భ్రమలోనే ఉంటుంటారు అని చెప్పి. నిజంగా అసలు ఒక జన్మ తీసుకున్నాను, ఇప్పుడు నేను ఒక భూమిపైకి వచ్చి ఒక జన్మ తీసుకున్నాను అని అంటే నేను అసలు పుట్టిన దానికి అర్థం ఏంటి అనేది నాకు నిజంగా ఎలా తెలుస్తుంది స్వామీజీ? ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు, తర్వాత కొంచెం పెద్దగా అవుతాం, చదువులు, బాధ్యతలు, తర్వాత పెళ్లి, పిల్లలు, మళ్ళీ ఒక కుటుంబం ఏర్పడుతుంది. వీటిల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అసలు నా జన్మకు అర్థం ఏంటి అని అంటే ఏంటి అని చెప్పొచ్చు? ఎలా తెలుసుకోవచ్చు? అద్దంలో చూసుకొని అట్లా అనుకోకుండా ఈ అద్దంలో కనపడుతున్న నేను అని పిలువబడుతున్న వాడిని ఎవడిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సునీత, సీత, రామయ్య, సుబ్బయ్య అని వాడిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే విని 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 నా పేరు ఇది అనుకుంటున్నాడు జీవాత్మ. అవును. అక్కడి నుంచి వాడు భ్రమలో పడి నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని మొదలు పెడతాడు. నాది, నా వాళ్ళు అన్నది మమకారం, నాది అన్నప్పుడు అహంకారం. ఈ రెండు వచ్చి కూర్చుంటాయి. ఈ రెండింటిని తోలేసి నిన్ను నువ్వు గుర్తించుకొని ఎందుకు ఈ జన్మలోకి వచ్చాను, దీన్ని మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా ఈ జన్మనే కడసారి జన్మం చేసుకునే ప్రయత్నం చేయాలి అనే దానికి అవకాశం ఇచ్చేదానికే పరమాత్ముడు మనకు ఇంతకుముందు జన్మల్లో చేసిన పాప ఫలితాల పుణ్య ఫలితాలకు కొన్ని యమలోకంలో శిక్షలు, స్వర్గంలోకంలో ఆనందాలు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ ఇక్కడ నువ్వు అనుభవించు. అట్ ది సేమ్ టైం ఇవి కాదు, నేను ఈ జన్మలు ఎన్ని ఎత్తుతాను, ఎన్ని పోతా ఉన్నాను, కావలసింది నాకు ఆ మోక్షము అనే ముక్తి అనే విషయానికి పోవాలా అని మన పెద్దవాళ్ళు చెప్తారు. మరి పూర్వజన్మలు మనకు గుర్తులేవు, రాబోయే జన్మలు గుర్తులేవు. అవును. అసలు అవి ఉండాయా లేవా అని చాలామంది విపరీతంగా అంటారు. కొంపదీసి పరమాత్ముడు మనకు పూర్వజన్మ జ్ఞానము, భవిష్యత్ జన్మ జ్ఞానము ఇచ్చాడు అంటే ఈ జన్మ కర్తవ్యాలు మనం ఏమన్నా చేయగలమా? అసలు అదే ఆలోచిస్తూ ఉండిపోతాం. 24 గంటలు ఆ ఆలోచనే. అవును. 12 గంటలు గత జన్మ గురించి, 12 గంటలు రాబోయే జన్మ గురించి. అంతే. మళ్ళీ ఈ వర్తమానాన్ని నువ్వు ఏం చేసుకున్నావు? నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. అందుకని పరమాత్ముడు మనకు ఆ మాయ కల్పించి ఉన్నాయి అన్న సూచన ఇస్తాడు. అది వేదంలో రాయబడి ఉంది. క్షీణే కర్మ పునర్జన్మతి. పుణ్యాలు నశించినా స్వర్గం నుంచి కూడా తరిమేస్తాడు. స్వర్గ సుఖాలు ఏముంది? ఒకటే 24 ఏళ్ల వయసు, ఎక్కడ చూసినా పూలు, చెట్లు, ఆనందం, ఆకలి లేదు. ఎన్నాళ్ళేది బోర్ జన్మ. అక్కడికి వాడికే పిచ్చి పెట్టి నేనే పోతాను రా అంటాడు. అట్లాగనే నరకంలో హింసలు. కానీ అసలైన హింస ఆ కర్మలన్నింటినీ మళ్ళీ ఇక్కడ నువ్వు అనుభవించేదానికి పంపిస్తాడు. మనం ఏ ఇత్తనం నాటితే ఆ పండే వస్తుంది కదా తల్లి. అవును స్వామిజీ. అట్లాగానే మనం ఏం చేస్తామో అదే రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ రావడం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, తొందరగా రావచ్చు, లేటుగా రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ కథ. ఒక ఊర్లో 2 మిత్రులు చాలా క్లోజ్. ఒక ఆయన ఏమో బెల్లం వ్యాపారం చేస్తాడు, ఒక ఆయన ఏమో జొన్నల వ్యాపారం చేస్తాడు. ఈ బెల్లం వ్యాపారి కనింగ్ ఫెలో. తన సొంత అత్తమామలు వచ్చినా, అమ్మా నాన్నలు వచ్చినా కానీ తూకంలో మోసం చేసి అమ్మేది వానికి జన్మ తక్ వాటిలో పేరుకుపోయింది. ఓకే. జొన్నల వ్యాపారి నికార్సు, ఏదో తనకు వచ్చే లాభాన్ని చూసుకుంటాడు. బెల్లం వ్యాపారికి లాభం వస్తుంది, వాడు లాభంతో తృప్తి పడకుండా అధిక లాభానికి తూకంలో మోసం చేసేవాడు. దురాశ అక్కడ ఉంది. తూకంలో మోసం చేసేవాడు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారికి బెల్లం అవసరమైంది. ఈయన దగ్గరికి వచ్చాడు. 1 కేజీ బెల్లం మీరా, ఎంత అన్న, ఇంత అన్న, డబ్బులు ఇచ్చాడు. వీడు స్నేహితుడు అని కూడా చూడకుండా ఆ తూకం రాయి కింద ఇంకేందో పెట్టి 900 గ్రాముల ముద్ద ఇదో రాయని ఇచ్చాడు. ఆడ తీసుకెళ్ళిపోయాడు. ఓకే. ఆయన పోయిన కొంచెం సేపటికి ఈ బెల్లం వ్యాపారి భార్య, కోళ్లకు జొన్నలు అయిపోయినాయి, నువ్వు వెళ్ళి తీసుకురాపో మీ వాడి దగ్గర. ఈయన కొడుకును షాప్లో కూర్చోపెట్టి సంచి తీసుకొని ఆడికిపోయినాడు. ఒరే 1 కేజీ జొన్నలు లేరా, ఎంత, ఇంత ఇచ్చాడు. ఈయన లోపలికి పోయి సంచిలో జొన్నలు తెచ్చి ఇచ్చాడు.
వీడికి కన్నింగ్ ఫెలో కదా, అవును. ఆ చేతిలో పట్టుకోగానే ఇదేమో కేజీ ఉన్నట్లు లేదే అనే డౌట్ వచ్చింది. ఆ, ఒక దిక్కు స్నేహితుడు మంచోడు, వాడు మోసం చేయనోడు అని తెలుసు, అవును నేను మోసగాడన్న సంగతి వీనికి తెలుసు, తెలుసు. అయినా డౌట్ వచ్చింది. వాడి బుద్ధ లాంటిది కాబట్టి. దారిలో పోతా పోతా ఒక ఎలక్ట్రానిక్ తూనిక మిషన్ ఉంటే అక్కడ పోయి చూశాడు. ఆ, 900 గ్రాములు ఉంది. హ్మ్, అన్న హ్మ్, అని మళ్ళీ ఇంకో 2-3 తీసుకొని వాడి దగ్గరికి పోయినాడు. ఆ, నువ్వెంతో నిజాయితీ పరుడు అని అందరూ చెప్తారు, ఆ, స్నేహితుడిని, ప్రాణ స్నేహితుడిని నన్నే మోసం చేస్తావా, హ్మ్, ఏమైందిరా అని. ఏ ఇది 900 గ్రాములే ఉంది, హ్మ్, నా తప్పేం లేదు, నువ్వు వచ్చి జొన్నలు అడిగే సమయానికి నా కేజీ రాయి కనపడలే, ఆహా, ఇంతకు ముందే నీ దగ్గర బెల్లం తెచ్చుకున్నా కదా కేజీ బెల్లము, హ్మ్, ఆ బెల్లం నాడపెట్టి తూకం వేసి ఇచ్చిన, నువ్వు ఇచ్చిన కేజీ నీకు ఇచ్చినాను అన్న. ఇప్పుడు వీడు తేలు కుట్టినా అంతే. తో జో గియా ఓ భరేగా. కరెక్ట్ గా ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాడు. బుద్ధి ఇంకో మాట చెప్పాల్సిన పనిలే, లేకుండా. వీడు చెప్పలే, వీడికి అవును, నేను మోసపోయాను, బెల్లంలో నాకు తక్కువ ఉందన్న సంగతి తెలుసు, వాడు నిజాయితీ పరుడు, అవును, అవును, ఆడికి తెల్లే, హ్మ్, ఆడిచ్చిన బెల్లం వాడికి ఇచ్చాడు ఇచ్చాడు. తూకం. హ్మ్, తో జో బోయగా ఒయి పల్పాయగా, అంతే, ఎవడు ఏం చేస్తాడో వాడికి అదే అదే. వస్తుంది. ఇది చెడ్డ చేస్తే ఇట్లా, ఓకే. అట్లాగానే మంచి చేస్తే. హ్మ్, ఒక డాక్టర్ ఫ్యామిలీ ఎవరో పెళ్లికి ఎక్కడికో పోయారు కారులో, ఆ, పెళ్ళి అయిపోయింది, రిటర్న్ వస్తాను, హ్మ్, రాత్రి 7:30-8 అప్పుడు వాళ్ళ కారు నడి రోడ్లో హ్మ్, జంగల్ మధ్యలో చెడిపోయింది, ఓకే. ఆగిపోయింది. ఆ, వచ్చే కార్లను పోయే కార్లను ఆపుతూ ఉండరు, హ్మ్, ఒకడు ఆగడం. 9 అయింది, 10 అయింది, హ్మ్, వీళ్ళకు భయం, ఈ అడవిలో నుంచి ఏ జంతువులు వచ్చి అవును. చంపుతాయో, ఏం చేయాలా అంటున్నప్పుడు ఒక సైకిల్ మోటార్ వచ్చి ఆ, వెళ్ళిపోకుండా వాడంతా వీళ్ళు ఆపకుండానే ఆపారు. ఆహా, ఏంటమ్మా ఇంత రాత్రి ఇక్కడ ఆగారంటే మా కారు చెడిపోయింది, హ్మ్, మీ అదృష్టం, నేను మెకానిక్ను, హ్మ్, బైనట్ ఎత్తండి అన్నాడు. హ్మ్, బ్యాగ్లో ఉన్న తన టూల్ బ్యాగ్స్ తీసుకున్నాడు, హ్మ్, ఒక అరగంట పోరాడి దాన్ని రిపేర్ చేసి రెడీ చేసి, ఆహా, వీళ్ళు నాయనా మా ప్రాణాలు కాపాడావు, హ్మ్, నీకెంత రిపేర్ ఛార్జ్ అంతో చెప్పు, దానికి 2 ఇస్తామని. నేను మెకానిక్నే, మెకానిజం చేశా, అవును. నా షాపుకి వచ్చి చేస్తే నేను ఛార్జ్ తీసుకుంటా, హ్మ్, ఆపదలో ఉన్నవాడిని దగ్గర నేను పైసా తీసుకోను, ఇది మానవునికి మానవుడిగా చేసిన సాయం, దీంట్లో నేను డబ్బులు తీసుకోను అన్న. ఆ, అటు బండి వేసుకొని వెళ్ళిపోయాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. హ్మ్, ఓ 4 ఇయర్స్ ఈ డాక్టర్లు ఇంకా ఇంకా ఫేమస్ అయిపోయినారు. ఆహా, ఒకరోజు ఒక క్రిటికల్ కేసు వచ్చింది, హ్మ్, వాళ్ళు ఆ కేసును చూడంగానే కనుక్కున్నారు, హ్మ్, మాకు రిపేర్ చేసిన మెకానిక్ ఈడే అని. ఆహా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి తల ఛిద్రం అయిపోయింది, ఓకే, ఓకే. బతికే ఛాన్సులు లేవు, ఆహా, వేరే హాస్పిటల్కి తీసుకుపోతే మేము చేయమని అంటే ఇక్కడికి తీసుకొని వచ్చారు, వీళ్ళు మంచి ఫేమస్ కదా. హ్మ్, వాళ్ళు చూసి వాళ్ళ శాయశక్తులు అన్నీ ఉపయోగించి ఆ, కోమాలోకి ఇంకా చచ్చిపోయినాడు అనుకున్న వాడిని హ్మ్, ఎట్లాగో అట్లా లేక బతికిచ్చారు. హ్మ్, ఒక 4 నెలల తర్వాత ఆయనకి మంచి స్పృహ వచ్చింది, బాగైంది ఆరోగ్యం. ఆ, నన్ను ఇంత బాగా చేసిన ఆ డాక్టర్లను చూడాలా, హ్మ్, నేను మెకానిక్గా బాగా లక్షలు సంపాదించుకున్నా, వాళ్ళు ఎంత ఫీజు అడుగుతారు, నన్ను ఇన్ని రోజులు ఐక్యూలో పెట్టిరి, అది చేసిరి ఇది చేసిరి, ఇన్ని ఆపరేషన్లు చేసిరి, హ్మ్, అసలు మళ్ళీ మనిషిని మామూలు చేసిరి, అవును. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చి వాళ్ళ రుణం తీసుకోవాలా, వాళ్ళని ఒకసారి చూడాలా. వాళ్ళు ఇద్దరు వచ్చారు, హ్మ్, అయ్యా మీ ఫీజు ఎంత అయిందో చెప్పండి, దానికి డబుల్ నేను ఇస్తాను, నా ప్రాణాన్ని నిలబెట్టారు. అవును. నువ్వు చెప్పిన మాటలు గుర్తుండయా అన్నాడు. మీరెవరు అన్నాడు. ఈయన గుర్తుపట్టలేదు. 4 ఏళ్ల కింద ఆ కార్లో అడవిలో మేము ఉంటే మమ్మల్ని కాపాడావు, హ్మ్, ఇప్పుడు మేము డాక్టర్లమే, హ్మ్, కానీ ఆపద సమయంలో ఉన్న నిన్ను మమ్మల్ని నువ్వు కాపాడావు, అవును. ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడా, మీ దగ్గర నేను ఒక్క పైసా తీసుకోను అన్నాడు. హ్మ్, కర్మ ఫలాలు అంతే. అందుకే అంటారు ఏది చేస్తే అది వస్తాను. ఇందాక మీరు కూడా చెప్పారు. హ్మ్, అది నిజమని అర్థం అవుతుంది దీన్ని బట్టి. ఇంకొక తమాషా కథ, ఇది నా కథలు కావు. ఆ, వృత్తిలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక మనిషి ఆహా, ఈ పిరమిడ్ సొసైటీలో ధ్యానంలోకి దిగినాక హ్మ్, చెప్పిన మనిషి. హ్మ్, ఆ మహానుభావుడు ఇప్పుడు తిరుపతి ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే, ఓకే. ఆయనలో ఈ ఆధ్యాత్మికత ఉంది. ఆహాహా, ఆయన చెప్పిన 3వ కథ బాగా మంచి
ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఉమ్, 2 నెలలే అయింది పెళ్ళి. ఉమ్, ఒక దినం రాత్రి భోంచేస్తా ఉంటే ఒక దీనమైన గొంతు, గతి లేని పరిస్థితుల్లో అడుగుతున్నాను, నాకు ముందు ఇంత అన్నం పెట్టండి అని. ఉమ్, భర్త ఇట్లా కిటికీలోంచి చూస్తున్నాడు, ఎత్తుగా చూడంగా బాగున్నాడు మనిషి. ఆ, ఈమె వెంటనే ప్లేట్లో నుంచి అన్నీ వడ్డిస్తాను. దేనికి అన్నాడు. ఉమ్, ఆయన అంత ఇదిగా అడిగాడు కదా, ఆ గొంతు ఎంత దీనంగా ఉంది, పోయేస్తానని. గొంతు దీనంగా ఉంది, మనిషి ఎట్లుంటాడో చూసావా, దున్నపోతలాగా ఉన్నాడు, పని చేసుకొని పోతకుండా ఆయనకి తిండి పెడతావా, పెట్టమాక. ఈ మాటలు ఆయనకి వినపడతాడు. ఆహా, వాడు అభిమానం ఉన్నవాడు. ఉమ్, సత్తే చచ్చినా ఇంకా అడగకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆహా, కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఉమ్, లావా సన్నమా కాదు, ఆకలి అన్నాడు, ఆయనకి అడిగాడు. పెట్టాలి కదా, అవును, మనకేమన్నా తక్కువనా, నీకు 1,00,000 జీతం నాకు 1,00,000 జీతము అంటే దాట్ బుట్ ఈ మాట పెరిగి ఆ, మరుసదినం పొద్దునికంతా ఇద్దరు విడాకులు తీసుకునే సిద్ధమైపోయినా. ఇంత చిన్నదానికి తీసుకున్నారు కూడా. ఉమ్, ఈయన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయినాడు, ఆమె వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునేది ఉద్యోగం. ఒక 6-7 months 8 months తర్వాత ఉమ్, ఆమె ఇంకో పనిచేస్తున్న ఆఫీసులోకి ఉమ్, ఒక పై ఆఫీసర్ ప్రమోట్ అయ్యి వచ్చాడు. ఆహా, ఈమె ఆమెకు కొంచెం లింక్ కుదిరింది. ఉహు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఓకే, ఆ కొత్త వచ్చిన ఆఫీసరు ఆ, ఈ ఈమె. అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళైన 2 నెలలకి ఇళ్ళు భోంచేస్తా అంటే ఉమ్, మళ్ళీ ఒక దీనమైన గొంతు వినపడింది, ఉమ్, అమ్మా భౌతి భిక్షాం దేహి అని. ఆ వెంటనే ఆ మొగుడు అన్నాడు, మనం రోజు తింటానే ఉన్నాం, ఫ్రిడ్జ్లో ఉండేది ఏదో ఇంత తింటాము, ఉమ్, ముందు మన 2 ప్లేట్లలో ఉండేదే ముందు ఆయన కడుపు నిండా పెట్టు అన్నాడు. ఉమ్, ఆ మొగుడు చూస్తే అట్లా, ఈ కొత్త మొగుడు ఇట్లా, దేవుడు నాకు సరైనది ఇచ్చాడు, వాడిని పంపించేశాడు, మంచిదైంది అని అనుకొని సంతోషంగా అంతా కట్టి ఉమ్, అది తీసుకొని పోయి వేసేటప్పుడు వాడి ముఖం చూసింది. చూసేసి వేసేసి కళ్ళు మూసుకొని ఏడుచుకుంటూ వచ్చింది లోపలికి. కొంపదీసి ఈయన మొదటి మొగుడు. కనుక్కున్నారు, ఎందుకు ఏడుస్తాడావు, ఇమ్మన్నాను వేసినావు కదా, ఇంకేంది, ఎందుకు ఏడుస్తాడావు అంటే, వాడు నా మొదటి భర్త అండి అన్నాడు. అయ్యో, ఈ నవ్వి ఎరిదానా, నేను కూడా నీకు గుర్తుపట్టావా అన్నాడు. ఎవరు అంటే, నేను ఆ పొద్దు భిక్షానికి వచ్చినోడిని. కర్మ సిద్ధాంతము తిరుగుతానే ఉంటది అయితే ఏదో రకంగా మన చుట్టూ. నాకు ఆ మహానుభావుడు చెప్పినప్పటి నుంచి ఉమ్, ఎక్కడ పోయినా ఈ 3 చెప్తే మనుషులకు బుద్ధి వస్తుంది అవునవును, అని ఆ మహానుభావుడి తరఫున చెప్తున్నాను, ఇది నా కల్పితం కాదు. ఓకే, నిజంగానే అలా జరుగుతుందంటారా స్వామీజీ? ఇది మనం ఒక ఉదాహరణగా ఇప్పుడు చెప్పుకోవడానికి. ఎంతమందిని మనం చూస్తున్నామ్మా, ఈ దిక్కుమాలిన లవ్ మ్యారేజ్లు చెత్తా చెదారమని ఇప్పుడు వచ్చినాయి. అవును, పెళ్లి చేసుకుంటారు, 3 నెలలకంతా విడాకులు అంటారు. అవును, ఏమైతుంది మళ్ళీ ఉమ్, అంటే వీళ్ళకు లవ్ అనే అర్థము నిజంగా తెలియదు, ప్రేమ అంటే ఏమో తెలియదు. ఆ, అప్పటికప్పుడు ఆ అట్రాక్షన్లకు లోపడతా అంటారు. అవును, వాని రూపమో రంగో చూస్తారు, లేక ఇన్కమ్ చూస్తారు. అంతే. ఆ తర్వాత వాని బుద్ధులు బయటపడినాక లబ్బదిప్పమంటారు. ఉమ్, కానీ పాతకాలంలో ఎవడో తండ్రి ఎక్కడో ఊర్లో పిల్లని చూసి, ఒరే నీకు ఆ ఊర్లో పిల్లని చూసాను, పలానా రోజులు పెళ్ళి నాన్న అంటాడు వాడు. హా, ఆయనకేమో యాంగ్జైటీ, ఆ పిల్లకు యాంగ్జైటీ, ఉమ్, ముఖాలు చూసుకోరు. చూసుకోరు, సరిగ్గా ఈ జీలకర్ర పెట్టే వరకు బట్ట అడ్డం కడతారు, అక్కడ ఆ ముఖం చూడరు. చూడరు. ఎప్పుడైతే ఈ చేతులు ఎత్తి ఒకడు జీలకర్ర పెట్టుకుని వీనికి అప్పుడు చూస్తాడు. ఆ, ఆ చూపుల్లో అద్భుతమైన ప్రేమ పుడుతుంది. ఈ బెల్లం జీలకర్ర మనం పెద్దోళ్ళు ఎందుకు పెట్టిస్తారు, ఉమ్, దాంట్లో ఒక ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది. మీరు కావాలంటే సైంటిఫికల్గా టెస్ట్ చేసి బెల్లము జీలకర్ర బాగా దంచి దాంట్లో 2 వైర్లు పెట్టండి, ఉమ్, మైన్యూట్ బల్బులు ఉన్నాయి కదా ఇప్పుడు, ఉమ్, అవి వెలుగుతాయి. దట్ మచ్ ఆఫ్ మైన్యూట్ కరెంట్ ఈస్ దేర్ ఇన్ ఓకే, ఆ జీలకర్ర బెల్లం పెట్టడం. ఉమ్, సనాతన ధర్మంలో పెళ్లి సాంప్రదాయం సామాన్యమైంది కాదు. ఉమ్, అక్కడ చదివే మంత్రాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, 7 తరాల ముందు 7 తరాల వెనకలో సుఖపడాలని ఏమేమో చెప్పి బోధించి, ఉమ్, మీకు పుట్టే సంతానం సుసంతానంగా ఉండాలన్నంత వరకు దాంట్లో ఉంటాయి. అవును 5 రోజుల పెళ్లి 7 రోజుల పెళ్లి అని చేసేవాడు. ఉమ్, ఎప్పుడైతే ఈ చెయ్యి ఇక్కడ ఆ చెయ్యి అక్కడ పడుతుందో, శాస్త్రారం నుంచి ఈయన కరెంటు ఆమెకు, ఆయన కరెంటు ఈమెకు వస్తుంది. ఉమ్, వాళ్ళిద్దరి మధ్య ఈ కొత్తదనం పోవాలా అని అదేందో బంతే ఆట, ఆ ఉంగరాలు బిందెలో వేసి బిందులో వేసి
ఆ కాళ్ళు తొక్కుడు అది ఏందేందో చేస్తారు. ఈ సాంప్రదాయం అంతా ముందు నుంచే ఉందా గురూజీ? ఈ మాంగళ్యం తంతు అనేది ఈ మధ్య వచ్చింది. ఆ, పాణిగ్రహణం, ఆ, పిల్ల తండ్రి ఉమ్, ఇమాం సీత మమసుత అని చెప్పేసి మంత్రం చెప్పి ఆ, రాముడి చేతిలో పెడతాడు. ఉమ్, నా సీత చెయ్యిని నువ్వు గ్రహించు అని. పాణిగ్రహణం, ఓకే, పాణి చెయ్యి, ఉమ్, పాణిగ్రహణం, ఆహా, అది పెళ్ళైపోయారు. ఓకే, ఆ తర్వాత అగ్ని చుట్టూ 7 సప్తపది నడిపిస్తారు. ఉమ్, 7 అడుగులు కలిసి నడుస్తే వాడు వీడైతాడు అనేది కాదు. ఉమ్, 7 జన్మల బంధం మీ మధ్య ఏర్పడుగాక అనే దానికి 7 చుట్లు అగ్ని సాక్షిగా ఉమ్, ఉమ్, అది చూపిస్తాం. ఉమ్. అప్పటి కాలంలో మీరు అన్నట్టుగా అంటే మా తాతలు అమ్మమ్మలు ఆ కాలం నాటి వాళ్ళైతే ఇప్పటికీ అలా కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఉన్నారు, మంచిగా చిలక గోరెంక లెక్క, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఈ వయసులో. కానీ ఈ తరం వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ పెళ్లి బంధాన్ని ఎంత చేయాల్సిన విధంగా చేసినా కూడా ఎందుకని కలిసి ఇగో ఉండలేకపోతున్నారంటారు? ప్రాబ్లం. ఉమ్, పాతకాలంలో ఆ ఇగో లేదు. ఉమ్, రెండవది, వాళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళకు కష్టపడి పెడుతున్నాను అన్న భావన వాళ్ళలో ఏ మూల ఉండేది కాదు. ఉమ్, ఉమ్, మీరు అన్నట్లు పాతకాలంలో అందరికీ ఆవులు ఉండేటి, లేదా గొర్రెలో బర్రెలో ఉండేటి. అవును, ఆ మహాతల్లి ఆ టయానికి లేచేసి ఉమ్, వాటి ముందు పశువులు చాలా శుభ్రం చేసి ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులేసి ఆ రోజు చేయాల్సిన టిఫిన్కు ఇడ్లీ రుబ్బాలంటే రుబ్బి అవును, ఇడ్లీలు పొయ్యిలో కాల్చి చేసి, ఉమ్, ఈ ఉమ్, గ్యాసులు బోసులు గ్యాసులు లేవు. అవును, ఆ పొగ కంట మస్ట అన్నిటినీ భరిస్తూ ఉమ్, ఆ బయట వంట పాత్రలు, బయట వంట చేసే పొయ్యి వంట బయట పొగ ఇంట్లో పారాకూడదని ఇంటి బయట వంట ఉంటుంది. ఆ, వీళ్ళేమో ఇంట్లోకి రావాలా పోవాలా ఎన్నిసార్లు తిరుగుతారు? అవును, చాలా సార్లు. అంత తిరిగి అంత కష్టపడి ఉమ్, వాళ్ళకు పెడతా ఉంది. కాబట్టి ఆ తల్లి శరీరం అంత భద్రంగా ఉండేది. ఉమ్, ఇప్పుడు ఏమి అన్నిటికీ డుర్రు మిషన్, అంతే, మిక్సీ, ఇడ్లీలు, కుక్కర్, అదేందో గ్రైండర్, Grinder. బైండరు అన్నిటికీ వచ్చినాయి. సూర్యరశ్మి వంట మీద పడ్డం లేదు. అదే టైంలో. మూత పెట్టి అందులో కుక్కర్లో పెట్టి చెత్త తిండులు తింటున్నాం కాబట్టి ఈ రోగాలు, ఈ డిఫరెన్స్లు, ఈ ఈగో పెరిగిపోతున్నాం. ఆ, మనం తినే ఆహారమే మన మనస్సు. ఉమ్, సాత్విక ఆహారం తిన్నోడు ఉమ్, సాత్విక లక్షణాలతో ఉంటాడు. ఉమ్, వాళ్ళు ఎంత ప్రేమగా వండి పెడతారో ఆ అన్నంలో వాళ్ళ ప్రేమ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళ మధ్య ఆ అన్యోన్యతలు. ఉమ్, ఇప్పుడు నేను ఆఫీసు, నువ్వు ఆఫీసు, ఫోన్ చేయి, బగ్గర్లు వస్తాయి, కుక్కర్లు వస్తాయి, చెత్తలు అదేంటి అంటే కుక్కలో ఏంటేంటో తింటారు, అవి తిని సస్తా ఉంటారు. ఇంకా ఎక్కడ రోగాలు రాకుండా ఉంటాయి, ఎక్కడ ఈ అఫెక్షన్ ఉంది. ఉమ్, ఆమె ఈమెకు వండి పెట్టదు, అవును, ఆయన ప్రేమగా ఈమె కోసం ఏమీ తెచ్చిపెట్టడం. ఉమ్, ఈమె షాపింగు, ఆయన షాపింగు. ఉమ్, ఎవరికి వారు అన్నట్టుగా ఆ అయిపోయారు. కొడుకులను ఆయాకు అప్పచెప్పేసి వీళ్ళు డ్యూటీలు. ఆ, ఆయా తన ఇష్టం వచ్చినట్టు పెంచుతుంది. ఉమ్, అందుకే ఈ కాలం పిల్లల మధ్య ఆ ప్రేమానుబంధాలు లేవు. పాతకాలం కుటుంబంలో సమిష్టి కుటుంబాలు ఉంటాయి. అవును, ఒక చిన్న వాడి మేనత్త, వాడు ఏమో మామ, ఇంకా వరుసలు ఉన్నాయి కదా. వరుసలు. ఇంతమంది ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఎత్తుకొని లాలిస్తూ అంతమంది అఫెక్షన్లో పెరిగినోడు అవును, వాడు ప్రేమపూర్వకంగా పెరుగుతాడు. ఉమ్, ఈ గూండా బుద్ధులు వస్తుంటాయంటే వాడు లోన్లీనెస్ ఫీల్ అవుతాడు. దట్ ఈస్ నో అఫెక్షన్ ఫర్ హిమ్. వాడు అఫెక్షన్ కోరుకుంటాడు, ఉమ్, దాన్ని తీర్చుకునే దానికి హింస మార్గంలోకి దిగుతున్నాడు. ఉమ్, తన దీన్ని తృప్తిపరచుకునే దానికి మందులు, అదేంటి డ్రింకులు, పాడు ప్రదేశము, ఉమ్, ఆ క్షణిక సుఖానికి వాడు ఆనందపడిపోయి అదే ఆనందం అనుకుని దాంట్లో పడిపోతా అన్నాడు. ఓకే, ఓకే, మొదటి నుంచి మంచి అలవాట్లు ఉంటాయి. ఉమ్, ఆ ఇద్దరు తల్లిదండ్రులు, నాన్న ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా, మన అమ్మ నాన్న ఇట్లా పెంచారు, మనం ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా, ఉమ్, మన వంశం ఇది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు తాత పేరు అడిగితే చెప్పలేని స్థితిలోకి వచ్చాం. అవును, ఎక్కడికి పోతాం? అంటే స్వామీజీ ఇప్పుడు ఆహారం అన్నారు కదా, సాత్విక ఆహారం అని చెప్పి, అంటే మాంసాహారం తినే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్య కాలంలో అసలు మాంసాహారం తినాలని ఎక్కడ రాసి పెట్టలేదు, మాంసాహారం తినడం తప్పు, అది నిషేధం అని చెప్పి చెప్తున్నారు. మరి నిజంగా మాంసాహారం తినడం తప్పు అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో దేవతలకే బలిచ్చి దాన్ని నైవేద్యంగా నివేదన చేసి తినే ఒక సాంప్రదాయం కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంది. మరి మాంసాహారం నిషేధం అని ఎలా చెప్తారు? కరెక్ట్, మీరు అన్నది. దేవతలు బలి అడుగుతారు, ఆ బలి వాళ్ళకి ఇవ్వాల్సిందే. బలి ఇచ్చినారు, మళ్ళీ ఇచ్చిన దాన్ని ఇంటికి తెచ్చుకొని తింటున్న దేవుడు. అలా తెచ్చుకో నీ జిహ్వ చాపల్యానికి
దాన్ని దేవుని పేరు చెప్పి బలి ఇచ్చి నువ్వే తింటున్నావు. దేవత తింటుగా. ఆ, కానీ దేవత కోడిని అడిగింది, మేకను అడిగింది, దున్నపోతును అడిగింది. ఓకే. ఏ మేక, ఏ కోడి, ఏ దున్నపోతు అనేది మనకు అర్థం కాక అవి ఇస్తాడు. మనలో ఒక కోడి ఉంది, మనలో ఒక మేక ఉంది, మనలో ఒక దున్నపోతు ఉంది. ఏంటి స్వామి వాటిని బలి ఇయ్యిరా అంటుంది. అవేంటి? కోడి ఏమంటుందమ్మా? కుక్కు అంటుంది. కోరిక 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 అని మనం అంటున్నాంగా. అవసరమైనటివి అవసరం లేనటివి దిక్కుమాలిన కోరికలు కోరుకుంటాండామే. నీ అతి కోరికలోనే ఆ కోడిని నాకు బలి ఇచ్చేరా. ఎంత నువ్వు కోరికలు తగ్గించుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. కోరికలు ఉండాల్సిందే. అతి కోరికలు, దురాశ కోరికలు, ఆశ దురాశ అంటాం కదా, అత్యాశ, అవి ఉండకూడదు. ఆశ ఉండాల, కోరికలు ఉండాల. నేను బాగుండాలా, సమాజం బాగుండాలా, అందరూ బాగుండాలా. ఇది ఎట్లుంది? నేనే బాగుండాలా అనేది ఎట్లుంది? అటువంటి కోడిని నాకు బలి. ఇంకా మేక అదేమంటుంది చెప్పండి? శబ్దం చేసి చూపించాలా స్వామిజీ? మే 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 అంటుంది. మై మై మై, నాది నాది నాది. వామ్మో, ఇంత అర్థం ఉంది. నాది కాదురా, మనది మనది అనడం నేర్చుకో. నీలో ఉన్న ఆ నాది అని అరిచే ఆ మేకను నాకు బలి. ఇంకా మీ తెలుగులో అంటారు దున్నపోతు మీద వాన కురిసినట్లు. అవును అవును. ఎవడు ఎట్లా పోతే పర్వాలే, ఎవడు మంచి చెప్పినా వినేది లేదు, నా దారి నాది. అవును. అదే బఫెలో అంటారు కదా దున్నపోతుని ఇంగ్లీష్లో. ఇప్పుడు మనం అందరం బఫెలోలమే. అంతే అంటారా? ఎందుకంటే బఫేలోకి పోయి డిన్నర్ చేస్తాం కదా. కరెక్టే కదమ్మా. ఆడ ప్లేట్ ఎత్తుకొని పిచ్చకాడలాగా కూరవి, పప్పువి, సాంబారువి అని అడుక్కుంటా తినేది, నిలబడి నడుచుకుంటా తినేది. దున్నపోతులే కదా ఆ పని చేసేది. మనం ఏం చేస్తాం? శుభ్రంగా కూర్చొని ఇంకో పీట ఎత్తుగా వేసి, భోజనానికి ఎత్తు పీట వేసి, మనం చాప మీద కూర్చొని దాన్ని 3 సార్లు సంప్రోక్షణ చేసి దేవునికి అర్పించి ప్రసాదంగా తింటాం. అది తినే పద్ధతి. అన్నం తినేటప్పుడన్నా ప్రశాంతంగా కూర్చోకుండా వాటితో మాటలు ఈయనతో మాటలు, ఆడొక చెంచా ఈడొక చెంచా, ఏం తిండేది? మాకు టైం లేదు కదా. ఒకసారి అడిగాడు ఒక ఆయన, ఏం నాయనా ఇంత లేటుగా వచ్చినావు? బఫేకి పోయి వస్తున్నావు. అవును, నువ్వు బఫేల్లో పోయి వచ్చినావు, బఫేల్లో అయ్యి వచ్చినావు. ఏం స్వామి అన్నాడు. మళ్ళీ బఫేలో చేసే పని నువ్వు చేస్తాడు. అది పోతా పోతా గడ్డి కనపడిందంటే తింటా పోతానే ఉంటావు. సో ఆ లక్షణాలు కావు నీలో ఉన్న ఆ అలసత్వం, అవికారత్వము. అటువంటి దున్నపోతు నీలో ఉంది. నువ్వు దున్నపోతు కాదు, మనిషివి. నీలో ఉన్న ఆ దున్నపోతుని మాకు బలి దేవతలు కొడతారు. వాళ్ళు కోరుకున్న అసలు బలి అది. మనం జిహ్వ చాపల్యానికి నోరై మసాలా పక్కింట్లో ఎవడో వండాడు, మనం వండాలి. ఇంకా కొంతమంది వాడి కోడికూర తినాలని ఇంట్లో తినకూడదు అని అన్నారంటే వాడికి ఆ రోజు పూనకం వచ్చేస్తుంది. అమ్మోరు నన్ను అడిగారు 2 కోళ్ళు ఇయ్యి అని. ఇంకా సచ్చినట్లు అమ్మోరు అడిగారు, కోళ్ళు ఇస్తారు. ఇచ్చినాడంటే ఇంటికి తెచ్చుకొని దాన్ని జుట్టు పీకి, కోడి పీకి, అది సచ్చేటప్పుడు అది ఎంత బాధపడుతూ వస్తుందో ఆ బాధే మనకి ఇప్పుడు శాపాలే. ఈ దిక్కుమన్న కొత్త కొత్త రోగాలు, ఈ ప్రకంపనాలు, ఈ ప్రకృతి ప్రకోపాలు వచ్చేదానికి కారణం ఆ జంతు ఘోష. మరి ఇప్పుడు సాత్విక ఆహారం అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా గురూజీ, అది కట్ చేసిన తర్వాత దాన్ని కూడా చంపినట్టు అవదా? మేక కాలు ఇంచేసి కోసుకొని తిన్నాం, మేకకు మళ్ళీ కాలు వస్తుందా? రాదు. మీరు చెట్టు నరికేయండి, చిగురు వస్తుంది మళ్ళీ. దేవుడు మనకి ఇచ్చాడు ఇది. ఇప్పుడు మాంసాహారం తినే జంతువులను మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం? క్రూర జంతువులు అంటున్నాం. అవును. కూరలు ఉన్నాయి దానికి, దాని పేగుల డిస్టెన్స్ తక్కువ. అది ఒకసారి తిన్నాక 4-5 రోజుల వరకు దానికి అరగదు. బాగా తిని నిద్రపోతున్న సింహం దగ్గరికి మీరు పోయినా అది మళ్ళీ మన మీద పంజా విస్తాడతాం. అది ఫుల్లీ సాటిస్ఫైడ్. దానికి ఆ తిండి దేవుడు ఇచ్చాడు. ఓకే. దాన్ని క్రూర జంతువు అని పిలుస్తుండవు. మరి నువ్వు తింటున్నప్పుడు నువ్వు ఎవడివి? నువ్వు క్రూరుడివే. అవును. రెండవది, మాంసాహారం వండేటప్పుడు దాంట్లో దిక్కుమాలిన మసాలాలన్నీ వేస్తారు ఆ కంపు రాకుండా. ఈ మసాలాలు మనలో తమో గుణాన్ని, రజో గుణాన్ని పెంచుతాయి.
బాగా కారం తినండి, కంట్లో నీళ్ళు వచ్చేంత కారం తినండి. ఎవడో ఒకడు ఒక మాట అనగానే హై నన్ను అంటావా అంటారు, వెంటనే వస్తుంది కోపం. వస్తుంది. అవును. ఈ కోప ప్రకోపాన్ని కామ ప్రకోపాన్ని పెంచేది కారణం మనం తింటున్న ఆహారం. తో మనకు దేవుడు ఈ కాయగూడ్లు పండ్లు ఎన్ని ఇచ్చాడు. మీరు అన్నట్లు నిజంగా దాంట్లో కూడా ప్రాణం ఉంది, కానీ దాంట్లో మళ్ళీ చిగురించే శక్తి ఉంది. దీంట్లో అట్లా లేదు. అది ఒకసారి చచ్చిపోయింది, ఇంకా మళ్ళీ అది బతకదు అది. అవును. అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహార ప్రభావం వల్లే మనకు వచ్చే ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అనుకున్నాం కదా స్వామీజీ. మరి ఇప్పుడు చాలా వరకు మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు ప్రతిదీ వస్తుంది అంటాం కదా. అంటే కొంతమంది ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా మంచి పూర్తి హెల్తీ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటారు. అది వాళ్ళ కర్మలను బట్టి ఉంటుంది. ఓకే. గత జన్మ కర్మానుసారం వాళ్ళకి ఏం జరగాలనో అది జరుగుతుంటాయి. ఓకే. అయితే స్వామీజీ ఇప్పుడు ఈరోజు పేపర్లో మీరు చూసి ఉంటారు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తున్నారు జంతువులకు, అవి త్వరగా గ్రో కావాలని, అవును అవును, ఎక్కువ బరువు తూగాలని. అవి ఆ బయోటిక్స్ దాని మాంస కణాలలోకి చేరి మనం తింటున్నప్పుడు ఆ యాంటీబయాటిక్స్ మనకి నెగటివ్ రోగాలు తెచ్చేదానికి కారణభూతమైతాయని సైంటిస్టులు చెప్తాండారు. ఓకే ఓకే. అంటే మాంసాహారం తినకుండా ఉండడమే ఉత్తమం. సరే, ఒక్కటి మీకు మాంసాహారం ఇష్టమే, ఆ జంతువులు తిన్నట్లే మేక పులి తిన్నట్లే, మేకను పులి తిన్నట్లే పచ్చి తినండి ఒకసారి. అమ్మా, అలా ఎలా సాధ్యపడుతుంది? బస్ హోగా, వెగటు పుట్టేస్తుంది ఒక్కసారి పచ్చిది మీరు తినగలిగినారు. ఒకవేళ ఒక 1/2 కిలో తిన్నారు అంటే 3 రోజులు అనారోగ్యంతో బాధపడతారు. ఇట్ విల్ నాట్ డైజెస్ట్. దాన్ని చండాలంగా ఉడకబెట్టి దాంట్లో ఏందేందో మసాలాలు వేసి మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి 2వ దినం వేడి చేసి, ఇట్లాంటి ఫుడ్లన్నీ తినడం మూలంగానే మన మెటబాలిజం, టైం క్లాక్ అన్నీ దెబ్బతింటాడు. కొన్ని ప్రాంతాల్లో పచ్చి మాంసం తినే మానవులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. వాళ్ళ హ్యాబిచ్యువేటెడ్, వాళ్ళకు తరతరాలుగా వాళ్ళ జీన్స్ అది ఉంది. ఓకే. మనము తరతరాలుగా భారత రామాయణ కాలాల నుంచి ఆ ఋషిమునులు అందరూ కూడా సాత్విక ఆహారమే. అంతెందుకమ్మా, ఇప్పటికిప్పుడు భూమి మీద నీళ్లలో కాదు, నీళ్లలో తిమింగలాలు ఉంటాయి, భూమి మీద ఉండే అత్యంత బలమైన ఎత్తైన జంతువు ఏది? ఏనుగు. ఇంకా 2వది ఖడ్గమృగం. అది పరిగెత్తా వచ్చి ఒక వ్యాన్ గుద్దిందంటే వ్యాన్ 3 పల్టీలు కొట్టి ఎగిరిపోతుంది. ఆ 2 తినేటి ఏంటి? గడ్డి. బలము తినే మాంసాహారంలో లేదు, కాయగూరలలో ఉన్నంత విటమిన్లు, ఖనిజాలు, లవణాలు మాంసాహారంలో లేవు. అన్నిటికన్నా విచిత్రము, ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడంలే, అవి కంటద్దాలు పెట్టుకోవడంలే, చోటు మిషన్లు పెట్టుకోవడంలే. ఈ దిక్కుమాలనోడే పెట్టుకుంటున్నాడు. ఎందుకు అంటే ఉడకేసి తింటున్నాడు, సహజమైన తిండి తినడంలే. అందుకే ఇప్పుడు సహజ ఆహారము, పండ్లే తినండి, జ్యూసులే తాగండి, మళ్ళా పాతకాలం టైటిల్లోకే వస్తున్నాం. దునియా గోల్ హై, ఫిర్ కే ఉదర్ కో హీ ఆ జాయేగా, మళ్ళీ అక్కడికే వస్తున్నాం. అయితే ఇప్పుడు ఆహారము, మీరు చెప్పినట్టుగా ఆహారం పాతకాలంది రావటమే కాకుండా ప్రతిదీ కూడా వస్త్రాల దగ్గర నుంచి, పాత్రల దగ్గర నుంచి ప్రతిదీ పాతకాలంవి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కదా స్వామీజీ. తప్పదు. ఇప్పుడు పంచకట్టు మళ్ళా పెద్ద ఫ్యాషన్. అవును. ఎవడో సినిమాలో హీరో కట్టుకున్నా అంటే ఇంక అందరూ అయితే అంతే. ఈ గొర్రెదాటుడు వ్యవహారం వదిలిపెట్టి ఇంకోటితో కంపారిజన్ వదిలిపెట్టాలి. ఫస్ట్ నేనుగా ఉంటాను, నా వరకు నేను ఉంటాను, నేను బాగుంటే లోకము బాగుంటుంది, ఆ ఫీలింగ్తో ఉండగలగాలి. 2వది న్యాచురల్గా ఏది వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. పరమాత్ముడు ఒరే జాగ్రత్త పడు అని ముందు కొంచెం సైట్ తగ్గిస్తాడు, వెంటనే కంటద్దాలు షాపు పోతాం, కళ్ళు పెట్టుకుంటాం, పండ్లు ఊడగొడతాడు, పండ్ల డాక్టర్ దగ్గర పోతాం, కొత్త పండ్లు కట్టుకుంటాం, వినకుండా చేస్తాడు, చోటు మిషన్లు పెట్టుకుంటాం. అన్నిటికన్నా ముందు ఆయన ఇచ్చే లెటరు తెల్ల జుట్టు, వెంటనే డై కొట్టుకుంటాం, అక్కడనే డై మొదలైంది మన డై. సో వీడు ఎక్కడ మన మాట వినడం లేదు, నేను ఎత్తుకొని అక్కడ చెప్పడు. ఇంకా ముందు 3-4 సార్లు చెప్పాడు, అన్ని అవకాశాలు అయిపోయినాయి, వినుకోకపోతే ఇంకా డైరెక్ట్గా ఎత్తుకొని పోతాడు.
ఓకే. సో ప్రకృతిలో లోబడి నువ్వు జీవించినప్పుడు ఆ ప్రకృతి నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత. మనం ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం. చెట్లు కొట్టేస్తున్నాం, అడవులను నరికేస్తున్నాం. అడవుల్లోని జీవాలు ఊరి మీద పడతాయి. ఓ పులి ఊరి మీద పడింది. అది ఎందుకు పడింది? అది ఉన్న ప్రదేశాన్ని నువ్వు కట్టేసి ఇల్లు కట్టుకున్నావు. అది ఎక్కడికి పోవాలి? దానికి స్థలం లేకుండా చేస్తున్నావు. దాని మానాన దాన్ని వదిలిపెట్టి నువ్వు అడవిలో కాకుండా నీకు ఉన్న కొద్ది స్థలంలో నువ్వు కట్టుకుంటే లే, ఒక్కడు ఉండేదానికి 6 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటాడు. అవసరమా? మరి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు భగవంతుడు అంటే ఆపే ప్రయత్నం చేయాలి కదా. ఒక్కొక్కసారి ఆ భూకంపము అనేది భూమాత క్షమయా ధరిత్రి భరిస్తుంది. అమ్మ కూడా అమ్మ అమ్మ అని 10 సార్లు పీకుతాడు, ఒకసారి పీకుతుంది కదా. అవును. తల్లి అయినా కానీ దండిస్తుంది. అవును. అట్లాగనే ఆ భూమాత భరించి ఈ జీవహింస, ఈ తవ్వకాలు, ఈ దమనకాండ అంతా చూసి ఏ రోజో ఒకరోజు కొంచెం అట్ట కదిలిద్దిస్తాడు. 2 సెకండ్లు కదిలితే చాలు, అంతా అతలాకుతలం. జై శ్రీరామ్ హో జాతా. ఈ మధ్య కాలంలో ఇలాంటివి భూకంపాలు, జలప్రలయాలు చాలా వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా స్వామీజీ. అంటే ఇవన్నీ పాపాలు ఎక్కువైపోవడం వల్లే అని అనుకోవచ్చా? ఇప్పుడు ఇంతకుముందు ఇంత వాహనాలు లేవు. అవును. వాతావరణం కాలుష్యమైంది. అవును. ఓజోన్ పొర దెబ్బతినేంత లెవెల్కు పోయింది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఈ 2 పెరిగిపోయినాయి. అవును. పోనీ వాటిని గ్రహించుకొని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను ఏం చేస్తున్నారు? నరికేస్తున్నారు. ఏమైపోతుంది మళ్ళీ? అదేమో ఎల్నినో ప్రభావం అనేది ఏర్పడి సముద్రాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. అది పెరిగితే ఏమవుతుంది? సముద్రం ముందుకు మొదలు పెడుతుంది. మెల్లగా ఈ ఓడరేవులు బోడరేవులు మెల్లమెల్లగా మునగను మొదలు పెడతాయి.